హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు వచ్చేసి మనము 2025లో జరిగిన అన్ని స్పోర్ట్స్ యొక్క కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాము. అన్నిటికంటే ముందు నేను ఎంటీఎస్ అండ్ ఎస్ఎస్సి జీడీ కోసము ఈ టాపిక్ని సెలెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మనం ఏ ఎగ్జామ్ రాసినా మ్యాక్సిమం స్పోర్ట్స్ నుండి 1 or 2 క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తుంది. సో మనము ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్ని మిస్ చేయకుండా ఉండడం కోసం అన్నిటికంటే ఫస్ట్ ఈ టాపిక్తోని స్టార్ట్ చేసి దీని తర్వాత నెక్స్ట్ అవార్డ్స్ అలా ఒక్కొక్క టాపిక్ని కంప్లీట్ చేసుకుందాము. నేను ఈ సిరీస్లో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎగ్జామ్ డేట్ రాకముందు, మీన్స్ 4th నుండి ఎంటీఎస్ ఎగ్జామ్ ఉన్నాయి కాబట్టి ఎంటీఎస్ ఆ డేట్ వరకు ఎంత పాసిబుల్ అయితే అంత సిలబస్ మొత్తాన్ని కవర్ చేసుకుంటాను. సో టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి బిస్లరీ బికమ్ ద అఫీషియల్ బీవరేజ్ పార్ట్నర్ ఆఫ్ విచ్ లీగ్ ఫ్రమ్ 26 for 2 seasons. ఇది వచ్చేసి మన WPL ఉమెన్స్ ప్రీమియర్ లీగ్. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో బిస్లరీ అనేది 26 and 27 కోసము బీవరేజ్ పార్ట్నర్గా సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ బికెమ్ ది హైయెస్ట్ 6 hitter ఇన్ ODI క్రికెట్ సర్పాసింగ్ షాహిద్ ఆఫ్రిది. షాహిద్ ఆఫ్రిదిని వెనకేసేసి ఎవరు ODI క్రికెట్లో ఎక్కువగా 6ని హిట్ చేశారు అని క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూసుకోకపోతే రోహిత్ శర్మ. నెక్స్ట్ వచ్చేసి విరాట్ కోహ్లీ స్కోర్డ్ హిస్ 25th ODI సెంచరీ సర్పాసింగ్ విచ్ లెజెండ్. ఇది వచ్చేసి సచిన్ టెండూల్కర్. నెక్స్ట్ వచ్చేసి సునీల్ నారాయణ్ బికమ్ ది ఫస్ట్ బౌలర్ టు టేక్ 600 wickets ఇన్ విచ్ ఫార్మేట్. ఇది వచ్చేసి T20 క్రికెట్. నెక్స్ట్ వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా బికమ్ ది ఫస్ట్ ఇండియన్ బౌలర్ టు అచీవ్ విచ్ మైల్ స్టోన్. దీనికి ఆన్సర్ వచ్చేసి 100 wickets ఇన్ ఆల్ 3 ఫార్మేట్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ టీమ్ వాన్ ఇట్స్ ఫస్ట్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ టైటిల్ ఇన్ 2025. ఇది జార్ఖండ్. దీంట్లో చూసుకుంటే టోటల్ ప్రైజ్ మనీ వచ్చేసి $240,000 to $40,000 ఇస్తారు. ఈ క్వశ్చన్ రావచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి లక్నో, ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ వాన్ ది ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ ఎట్ సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ 2025. దీనికి ఆన్సర్ వచ్చేసి హినా అకేచి, ఆప్షన్ సి. నెక్స్ట్ వచ్చేసి విచ్ పేర్ వాన్ ది ఉమెన్స్ డబుల్స్ టైటిల్ ఎట్ సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ 2025. దీనికి ఆన్సర్ బి, గాయత్రి గోపీచంద్ అండ్ త్రిషా జోలీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ వాన్ ది 31st సుల్తాన్ అజ్లాన్ షా కప్ 2025 బై డిఫీటింగ్ ఇండియా 1-0. ఇండియా రన్నర్ అప్స్. మనకు మేబీ క్వశ్చన్ డైరెక్ట్ ఇలా అడగకుండా రన్నర్ అప్ ఎవరు అని కూడా అడగవచ్చు సుల్తాన్ అజ్లాన్ షా కప్లో. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే క్వశ్చన్స్లలో ఓన్లీ ఆన్సర్స్ వరకే అబ్జర్వ్ చేయడం కాకుండా క్వశ్చన్ని కూడా మంచిగా చూసుకోండి, ఎందుకంటే క్వశ్చన్లో నేను డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశాను. దీనికి ఆన్సర్ వచ్చేసి బెల్జియం గెలిచింది, ఇండియా రన్నర్ అప్. నెక్స్ట్ వచ్చేసి విచ్ కంట్రీ వాన్ ది FIH మెన్స్ జూనియర్ హాకీ వరల్డ్ కప్ 2025. ఇది వచ్చేసి జర్మనీ. హూ వాన్ ది 2025 ఖతార్ ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్. దీనికి వచ్చేసి ఆప్షన్ సి ఆన్సర్, మ్యాక్స్ వర్సెటపన్. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్స్ వర్సెటపన్ వాన్ ది 2025 ఖతార్ F1 గ్రాండ్ ప్రిక్స్ డ్రైవింగ్ ఫర్ విచ్ టీమ్. ఈ ఎవరైతే గ్రాండ్ ప్రిక్స్ గెలిచారో దీనికి ఈ వర్సెటపన్ ఏ ఫ్రాంచైజ్ తరపున రైడ్ చేస్తారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, రెడ్ బుల్ రేసింగ్. నెక్స్ట్ వచ్చేసి హూ ఆన్ ది 2nd జెరూసలేం మాస్టర్స్ 2025 చెస్ టోర్నమెంట్. దీనికి ఆన్సర్ అర్జున్ ఎరిగైసి. నెక్స్ట్ వచ్చేసి ద 5th ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025 హెల్డ్ ఇన్ విచ్ స్టేట్. దీనికి ఆన్సర్ రాజస్థాన్. విచ్ యూనివర్సిటీ టాపర్ ది మెడల్ టాలీ ఎట్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025. దీనికి ఆన్సర్ వచ్చేసి చండీగఢ్ యూనివర్సిటీ. ఇండియా విల్ హోస్ట్ ఫస్ట్ కామన్వెల్త్ ఖోఖో ఛాంపియన్షిప్ ఇన్ విచ్ ఇయర్. ఇది చూసుకుంటే మనం 2026. దీంతో పాటు 2025లో మనం ఫస్ట్ టైం ఖోఖో వరల్డ్ కప్ని కూడా కండక్ట్ చేశాము న్యూఢిల్లీలో. దాంట్లో మెన్స్ అండ్ ఉమెన్స్ 2 కేటగిరీలో గోల్డ్ మెడల్ గెలిచింది ఇండియానే, అండ్ రన్నర్ అప్స్ 2 కేటగిరీలో కూడా నేపాల్. నెక్స్ట్ వచ్చేసి ఇండియా వాన్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ స్క్వాష్ వరల్డ్ కప్ టైటిల్ బై డిఫీటింగ్ విచ్ కంట్రీ. ఇండియా ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసింది స్క్వాష్ వరల్డ్ కప్లో అండ్ గెలిచింది. ఈ రన్నర్ అప్ వచ్చేసి హాంకాంగ్. నెక్స్ట్ వచ్చేసి హూ ఆన్ ది ICC ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్ ఫర్ నవంబర్ 2025. దీనికి ఆన్సర్ వచ్చేసి షెఫాలి వర్మ. హూ ఆన్ ది ICC మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్ ఫర్ నవంబర్ 2025. దీనికి ఆన్సర్ వచ్చేసి సైమన్ హార్మర్. నెక్స్ట్ వచ్చేసి హూ బికేమ్ ది కాస్ట్లీయెస్ట్ ప్లేయర్ ఇన్ WPL 2026 యాక్షన్. దీనికి ఆన్సర్ వచ్చేసి దీప్తి శర్మ. హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ అంబాసిడర్ ఫర్ ICC మెన్స్ T20 వరల్డ్ కప్ 2026 బై BCCI. ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది, ఎందుకంటే మనకు నెక్స్ట్ February 7th నుండి T20 వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్లో T20 వరల్డ్ కప్ నుండి క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ ఇంకా T20 వరల్డ్ కప్ కాలేదు కాబట్టి అవ్వబోయే దాని గురించి క్వశ్చన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దీనికి ఆన్సర్ వచ్చేసి రోహిత్ శర్మ. నెక్స్ట్ వచ్చేసి హూ ఆన్ ది ప్యారిస్ మాస్టర్స్ 2025 టెన్నిస్ ఛాంపియన్షిప్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, జనిక్ సిన్నర్.
నెక్స్ట్ వచ్చేసి విచ్ కంట్రీ వాన్ ది డేవిస్ కప్ 2025? విన్నర్ వచ్చేసి ఇటలీ, రన్నర్ అప్ స్పెయిన్, స్కోర్ వచ్చేసి 2-0. నెక్స్ట్ వచ్చేసి రాగర్ ఫెడరర్ వాజ్ ఇండక్టెడ్ ఇన్ టు ది ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ ఇన్ విచ్ ఇయర్? దీనికి ఆన్సర్ వచ్చేసి 2026. మ్యాక్సిమం ఇప్పుడు 2026 కాబట్టి 25లో యాడ్ చేసి ఉంటారు అని ఆన్సర్ పెడతాం మనము, కానీ ఆన్సర్ 2026. నెక్స్ట్ వచ్చేసి రోగర్ ఫెడరర్ వాజ్ ఇండక్టెడ్ ఇన్ టు ది ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ ఫర్ హౌ మెనీ గ్రాండ్ స్లామ్స్? ఇతన్ని ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్లో యాడ్ చేశారు. మరి యాడ్ చేయడానికి రీజన్ ఇతని దగ్గర ఉన్న గ్రాండ్ స్లామ్స్. ఆ గ్రాండ్ స్లామ్స్ ఎన్ని ఉన్నాయంటే 20 గ్రాండ్ స్లామ్స్ ఉన్నాయి ఇతని దగ్గర. నెక్స్ట్ వచ్చేసి హూ ఆన్ ది ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ 500 అండ్ క్లెయిమ్డ్ హిస్ థర్డ్ BWF సూపర్ 500 టైటిల్? ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ 500ని గెలిచింది ఎవరు అంటే లక్ష్య సేన్. నెక్స్ట్ వచ్చేసి విచ్ కంట్రీ టాప్డ్ ది మెడల్ టాలీ ఎట్ 24th ఏషియన్ ఆర్చరీ ఛాంపియన్షిప్ 2025? దీనికి ఆన్సర్ వచ్చేసి ఇండియా. హౌ మెనీ దాంట్లో 24th ఏషియన్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో విన్నర్ ఇండియా, గెలిచింది 10 మెడల్స్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఈవెంట్ 2025 హౌ మెనీ గోల్డ్ మెడల్స్ డిడ్ ఇండియా విన్? ఇండియా గెలిచింది మొత్తం 9. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆ 9లో ఎన్ని మెడల్స్ వచ్చేసి ఉమెన్ బాక్సర్స్ గెలిచారు? 7 గోల్డ్ మెడల్స్ వచ్చేసి ఉమెన్ బాక్సర్స్ గెలిచారు. నెక్స్ట్ వచ్చి హూ ఆన్ ది ఉమెన్స్ కబడ్డీ వరల్డ్ కప్ 2025? దీనికి ఆన్సర్ వచ్చేసి ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇండియా డిఫీటెడ్ విచ్ టీమ్ ఇన్ ది ఫైనల్ ఆఫ్ ఉమెన్స్ కబడ్డీ వరల్డ్ కప్ 2025? దీనికి ఆన్సర్ వచ్చేసి ఇండియా గెలిచింది, రన్నర్ అప్ వచ్చి చైనీస్ టైపీ. నెక్స్ట్ వచ్చేసి హూ ఆన్ ది బ్లైండ్ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ బై చేజింగ్ 1115 runs in 12 hours? దీనికి ఆన్సర్ వచ్చేసి ఇండియా. నెక్స్ట్ సరయు వల్పులా బికేమ్ ది ఇండియాస్ విచ్ ఉమెన్ గ్రాండ్ మాస్టర్? 26th. దీనికి ఆప్షన్ సి 26th అనేది ఆన్సర్. నెక్స్ట్ హూ ఆన్ ది ఫిడే వరల్డ్ కప్ 2025 బై డిఫీటింగ్ వై ఇన్ టై బ్రేకర్? ఈ క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఫైట్ బాగా జరిగింది అండ్ టై అయ్యాక టై బ్రేకర్లో గెలిచారు కాబట్టి వచ్చే అవకాశం ఉంది. దానికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జావోఖిర్ సిండ్రా. నెక్స్ట్ వచ్చేసి ఇండియా అచీవ్డ్ ఇట్స్ బెస్ట్ ఎవర్ ఫినిష్ ఎట్ ది ఏషియన్ యూత్ గేమ్స్ 2025 బై విన్నింగ్ హౌ మెనీ మెడల్స్? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 48 మెడల్స్. ఆ 48లో 13 గోల్డ్, 18 సిల్వర్స్, 17 బ్రాంజ్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి హాకీ వరల్డ్ కప్ 2026 టు బి హోస్టెడ్ బై బెల్జియం? ఇది మంచిగా అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్లోనే చాలా క్వశ్చన్స్ రావచ్చు క్వశ్చన్ నుండి కూడా. హోస్ట్ కంట్రీస్ వచ్చేసి బెల్జియం అండ్ నెదర్లాండ్. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ టైం జరుగుతుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి పారా హాకీ వరల్డ్ కప్ని కండక్ట్ చేస్తున్నారు. హాకీ వరల్డ్ కప్ అది పారా హాకీ వరల్డ్ కప్, కండక్ట్ చేసేది బెల్జియం అండ్ నెదర్లాండ్. నెక్స్ట్ వచ్చేసి ఇండియా వాన్ హౌ మెనీ మెడల్స్ ఎట్ ది 25th సమ్మర్ డిఫ్లంపిక్స్ 2025? దీనికి ఆన్సర్ వచ్చేసి 20 మెడల్స్. ఆ 20లో 9 గోల్డ్, 7 సిల్వర్, 4 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం మెడల్స్ ఫర్ ఇండియా ఎట్ 25th సమ్మర్ డిఫ్లైమిక్స్ 2025 కేమ్ ఫ్రమ్ విచ్ స్పోర్ట్? ఈ దీంట్లో ఏదైతే డిఫ్లైమిక్స్ 2025 ఉన్నాయో దాంట్లో మ్యాక్సిమం మెడల్స్ వచ్చేసి షూటింగ్ నుండి ఉన్నాయి. మ్యాక్సిమం మనం ఆన్సర్ అథ్లెటిక్స్ పెడతాం, కానీ ఆన్సర్ వచ్చేసి షూటింగ్. నెక్స్ట్ వచ్చేసి విచ్ టీమ్ డిడ్ ఇండియా డిఫీట్ ఇన్ ది ఫైనల్ టు విన్ ది ఏషియా కప్ 2025? ఏషియా కప్ 2025లో ఇండియా పాకిస్తాన్ని ఓడించి గెలిచింది. నెక్స్ట్ వచ్చేసి హూ ప్లేడ్ ఏ మ్యాచ్ విన్నింగ్ అన్బీటెన్ ఇన్నింగ్స్ ఆఫ్ 69 ఇన్ ది ఏషియా కప్ 2025 ఫైనల్? ఇండియా ఏదైతే పాకిస్తాన్ మీద 2025 ఏషియా కప్ గెలిచిందో దాంట్లో హీరో ఎవరు? అదే ఓవరాల్ క్వశ్చన్ వచ్చేసి. దానికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి తిలక్ వర్మ. నెక్స్ట్ వచ్చేసి హౌ మచ్ ప్రైజ్ మనీ వాజ్ అనౌన్స్డ్ బై BCCI ఫర్ ఇండియాస్ ఏషియా కప్ 2025 విక్టరీ? దీనికి ఆన్సర్ వచ్చేసి 21 కోట్లు. నెక్స్ట్ వచ్చేసి హూ ఆన్ ది మెన్స్ సింగిల్స్ టైటిల్ ఎట్ ది 2025 US ఓపెన్? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కార్లోస్ ఆల్కరాజ్. నెక్స్ట్ వచ్చేసి విచ్ స్టేట్ వాన్ ది ఫస్ట్ హాకీ ఇండియా మాస్టర్స్ కప్ 2025 టైటిల్? దీనికి ఆన్సర్ వచ్చేసి తమిళనాడు. నెక్స్ట్ హూ ఆన్ ది నార్వే చెస్ 2025 టోర్నమెంట్? ఆప్షన్ సి మాగ్నస్ కార్లస్. నెక్స్ట్ వచ్చేసి విచ్ కంట్రీ వాన్ ది 2025 ఐస్ హాకీ ఉమెన్స్ ఏషియా కప్? మంచిగా అబ్జర్వ్ చేయండి, ఇంతకుముందు క్వశ్చన్ వచ్చేసి హాకీ ఇండియా మాస్టర్స్ కప్, దాని తర్వాత ఇప్పుడు అడగబోయేది ఐస్ హాకీ ఉమెన్స్ ఏషియా కప్. దీనికి ఆప్షన్ సి ఫిలిప్పీన్స్. నెక్స్ట్ వచ్చేసి హూ ఆన్ ది US ఓపెన్ 2025 ఉమెన్స్ సింగిల్స్ టైటిల్? దీనికి వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ సి అరియానా సబలంక. నెక్స్ట్ వచ్చేసి హూ బికేమ్ ఇండియాస్ 88th చెస్ గ్రాండ్ మాస్టర్? దీనికి వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ బి దివ్యా దేశ్ముఖ్. నెక్స్ట్ విచ్ కంట్రీ వాన్ ది మోస్ట్ మెడల్స్ ఎట్ ది 2025 ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్? ఆప్షన్ డి ఇండియా. నెక్స్ట్ హూ ఆన్ ది మెన్స్ సింగిల్స్ టైటిల్ ఎట్ ది BWF వరల్డ్ ఛాంపియన్షిప్ 2025? దీనికి వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ సి షై యూకి. మేబీ నాకు పలకడంలో ఆ నేమ్ రాంగ్ కావచ్చు, అది చూసుకోండి. షై యూకి ఆన్సర్ మాత్రం ఆప్షన్ సి. నెక్స్ట్ వచ్చేసి విచ్ స్టేట్ టాపర్ ది మెడల్ టాలీ ఎట్ ది ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ 2025? దీనికి వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ సి మధ్యప్రదేశ్. నెక్స్ట్ ద 2026 వింటర్ ఒలింపిక్స్ విల్ బి హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ? దీనికి వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ సి ఇటలీ. హూ ఆన్ ది 2025 ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ టైటిల్?
ఆప్షన్ సి కోకో గౌఫ్. విచ్ టీమ్ వాన్ ది 2024-25 విజయ్ హజారే ట్రోఫీ. దీనికి వచ్చేసి ఆప్షన్ సి కర్ణాటక. హూ వాన్ ది ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2025. ఆప్షన్ సి ఆస్ట్రేలియా. మనం మ్యాక్సిమం క్వశ్చన్ ఏ కంట్రీ గెలిచింది అలా అడిగేసరికి మన కంట్రీనే గెలిచి ఉంటుంది, అందుకే క్వశ్చన్ వచ్చింది అనుకుంటాము. కానీ ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2025 వచ్చేసి గెలిచింది ఆస్ట్రేలియా. అది మర్చిపోకండి, ఇక్కడ తప్పు చేసే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి విచ్ టీమ్ వాన్ ది డ్యూరెంట్ కప్ 2025 టైటిల్. దీనికి ఆప్షన్ డి నార్త్ ఈస్ట్ యునైటెడ్. హూ బికేమ్ ఇండియాస్ 89th చెస్ గ్రాండ్ మాస్టర్. దీనికి వచ్చేసి ఆన్సర్ ఎస్ రోహిత్ కృష్ణ. ఇంతకుముందు అడిగింది 88th, అది దివ్యా దేశ్ముఖ్, ఇది రోహిత్ కృష్ణ ఎస్. నెక్స్ట్ వచ్చేసి హూ ఆన్ ది మెన్స్ సింగిల్స్ టైటిల్ ఎట్ ది 2025 వింబల్డన్ ఛాంపియన్షిప్. దీనికి వచ్చేసి ఆప్షన్ డి జనిక్ సిన్నర్. నెక్స్ట్ విచ్ సిటీ విల్ హోస్ట్ 2028 సమ్మర్ ఒలింపిక్ గేమ్స్. దీనికి వచ్చేసి ఆప్షన్ సి లాస్ ఏంజల్స్. నెక్స్ట్ విచ్ కంట్రీ విల్ హోస్ట్ ది 2032 సమ్మర్ ఒలింపిక్ గేమ్స్. ఆప్షన్ సి బ్రిస్బెన్. హూ ఆన్ ది సాఫ్ అండర్-19 ఛాంపియన్షిప్ 2025 ట్రోఫీ. ఆప్షన్ సి ఇండియా. హూ ఆన్ ది 2025 CCI బిలియార్డ్స్ క్లాసిక్ టైటిల్ ఇన్ ముంబై. దీనికి ఎక్కడ జరిగింది అని కూడా అడగవచ్చు, ముంబై గుర్తుపెట్టుకోండి. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పంకజ్ అడ్వాణి. నెక్స్ట్ విచ్ కంట్రీ విల్ హోస్ట్ ది 2034 FIFA వరల్డ్ కప్. ఆప్షన్ సి సౌదీ అరేబియా. స్మృతి మందానా బ్రోక్ హూజ్ రికార్డ్ బై స్మాషింగ్ ఏ 50 బాల్ ODI సెంచరీ వర్సెస్ ఆస్ట్రేలియా. దీని క్వశ్చన్ మెన్స్లో తక్కువ బాల్లో ఓడిఐలో సెంచరీ కొట్టే రికార్డ్ ఎవరిది ఉంది అని అడగొచ్చు, ఎందుకంటే ఇప్పుడు బ్రేక్ చేసింది స్మృతి మందానా. కానీ మెన్స్ అని మెన్షన్ చేసి అడిగితే ఇప్పటికీ విరాట్ కోహ్లీనే ఆన్సర్. అది 52 బాల్స్లో సెంచరీ ఉంటుంది. స్మృతి మందానా వచ్చేసి 50 బాల్స్లలో కొడుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఓవరాల్గా ఇండియా తరఫున ఎవరు రికార్డ్ హోల్డ్ చేస్తారు అని అడిగితే స్మృతి మందానా. ఇఫ్ మెన్స్ అని మెన్షన్ చేస్తే మాత్రం విరాట్ కోహ్లీ. ఈ స్మృతి మందానా 50 బాల్లో సెంచరీ చేసింది. ఇంతకుముందు రికార్డ్ విరాట్ కోహ్లీ 52 బాల్స్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇండియా విల్ హోస్ట్ ది 2026 బ్యాడ్మింటన్ వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ ఇన్ విచ్ సిటీ. దీనికి వెన్యూ వచ్చేసి న్యూఢిల్లీ. నెక్స్ట్ ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ ఇండియా హోస్టింగ్ ది బ్యాడ్మింటన్ వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ అగైన్ ఇన్ 2026. ఇంతకుముందు మన ఇండియాలో 2009లో వరల్డ్ ఛాంపియన్షిప్ జరిగింది బ్యాడ్మింటన్ది. ఇప్పుడు ఆఫ్టర్ 17 years జరుగుతుంది. నెక్స్ట్ శీతల్ దేవి వాన్హర్ మేడెన్ వరల్డ్ ఛాంపియన్షిప్ గోల్డ్ ఎట్ విచ్ ఈవెంట్ ఇన్ 2025. దీనికి ఆన్సర్ వచ్చేసి బి వరల్డ్ ఆర్చరీ ప్యారా ఛాంపియన్షిప్స్. నెక్స్ట్ వచ్చేసి శీతల్ దేవి వాన్ గోల్డ్ ఇన్ విచ్ కేటగిరీ ఎట్ ది 2025 వరల్డ్ ఆర్చరీ ప్యారా ఛాంపియన్షిప్. దీనికి వచ్చేసి ఆప్షన్ సి కాంపౌండ్ ఉమెన్ ఇండివిజువల్ ఓపెన్. నెక్స్ట్ ఇండియా వాన్ ఇట్స్ 7th సాఫ్ అండర్-17 ఫుట్బాల్ టైటిల్ బై డిఫీటింగ్ విచ్ టీమ్ ఇన్ ది ఫైనల్. ఇండియా విన్నర్ అండ్ రన్నర్ అప్స్ వచ్చేసి బంగ్లాదేశ్. నెక్స్ట్ వేర్ వాజ్ ది సాఫ్ అండర్-17 ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్ ప్లేడ్. ఫైనల్ జరిగిన వెన్యూ అడుగుతున్నాడు. దీనికి వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ సి కొలంబో. నెక్స్ట్ FIFA టాలెంట్ అకాడమీ గర్ల్స్ ఇండియాస్ ఫస్ట్ రెసిడెన్షియల్ అకాడమీ ఫర్ గర్ల్స్ ఈజ్ లొకేటెడ్ ఎట్. దీనికి ఆన్సర్ వచ్చేసి మన హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఫుట్బాల్ క్లబ్ రిమైన్డ్ ది వరల్డ్స్ మోస్ట్ వాల్యుబుల్ క్లబ్ ఇన్ 2025. ఆప్షన్ సి రియల్ మాడ్రిడ్. నెక్స్ట్ వాట్ వాజ్ ది వాల్యుయేషన్ ఆఫ్ ది వరల్డ్స్ మోస్ట్ వాల్యుబుల్ ఫుట్బాల్ క్లబ్. దీనికి ఆప్షన్ ఇంతకుముందు ఆన్సర్ చెప్పినాం, రియల్ మాడ్రిడ్. దాని వాల్యుయేషన్ వచ్చేసి ఆప్షన్ సి 1.921 బిలియన్స్. నెక్స్ట్ వచ్చేసి హూ బికేమ్ ఇండియాస్ 91st చెస్ గ్రాండ్ మాస్టర్. దీనికి ఆన్సర్ వచ్చేసి బి విఎస్ రాహుల్. నెక్స్ట్ హౌ మెనీ టోటల్ మెడల్స్ డిడ్ ఇండియా విన్ ఎట్ ది 2025 ఏషియన్ యూత్ గేమ్స్. దీనికి ఆన్సర్ ఆప్షన్ సి 48. ఆ 48లో 13 గోల్డ్ మెడల్ ఉన్నాయి. నెక్స్ట్ విచ్ ఇండియన్ టీమ్ వన్ గోల్డ్ మెడల్ ఇన్ కబడ్డీ ఎట్ ది 2025 ఏషియన్ యూత్ గేమ్స్. ఏషియన్ యూత్ గేమ్స్లో మన అండర్-18 బాయ్స్ అండ్ గర్ల్స్ 2 టీంలు గోల్డ్ మెడల్ గెలుస్తాయి. నెక్స్ట్ 2025 ఏషియన్ యూత్ గేమ్స్ వర్ హెల్డ్ ఇన్ విచ్ సిటీ అండ్ కంట్రీ. బహ్రెయిన్ సిటీ కంట్రీలోని మనామా, ఏదైతే బహ్రెయిన్ కంట్రీ ఉందో దాని క్యాపిటల్ వచ్చేసి మనామా. మేబీ మనకు క్వశ్చన్ డైరెక్ట్లీ స్పోర్ట్స్ నుండి ఇలా అడగకుండా బహ్రెయిన్ కంట్రీ యొక్క క్యాపిటల్ ఏది అని కూడా అడిగే అవకాశం ఉంది, ఎందుకంటే ఈ మధ్య క్వశ్చన్స్ అనేవి కరెంట్ అఫైర్స్ని రిలేట్ చేసుకొని ఎక్కడికైనా డీప్గా వెళ్ళి అడుగుతున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇండియా వాన్ హౌ మెనీ మెడల్స్ ఇన్ 2025 సమ్మర్ వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 12. నెక్స్ట్ హూ బికమ్ ఇండియాస్ 90th గ్రాండ్ మాస్టర్ ఇన్ చెస్. దీనికి ఆన్సర్ ఆప్షన్ సి ఇల్లంపర్తి AR. నెక్స్ట్ విచ్ కంట్రీ వాన్ మ్యాక్సిమం మెడల్ ఎట్ 19th ఏషియన్ గేమ్స్. దీనికి ఆన్సర్ వచ్చేసి చైనా. వేర్ వాజ్ ది 5th ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఇనాగ్రేటెడ్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జైపూర్. నెక్స్ట్ విచ్ కంట్రీ విల్ హోస్ట్ ఫుట్బాల్ 2027 ఏషియా కప్. దీనికి ఆప్షన్ సౌత్ ఆఫ్రికా. ఇండియా వాన్ హౌ మెనీ మెడల్స్ ఎట్ ప్యారిస్ ఒలింపిక్స్లో హైయెస్ట్ చైనాకు వచ్చాయి. మన ఇండియా వచ్చేసి టోటల్ 29 మెడల్స్ గెలుస్తుంది, 7 గోల్డ్ దాంట్లో. ఒకసారి ఈ టేబుల్ మీద కన్ను వేసి ఉంచండి, ఎందుకంటే హైయెస్ట్ చైనా, సెకండ్ గ్రేట్ బ్రిటన్, మన ఇండియా వచ్చేసి 18th ర్యాంక్ అడగవచ్చు, ఎన్ని మెడల్స్ అడగవచ్చు, గోల్డ్ ఎన్ని కానీ కూడా అడగవచ్చు. సో ఒకసారి మంచిగా చూసుకోండి.
నెక్స్ట్ వచ్చేసి విచ్ కంట్రీ వాన్ 2024 మెన్స్ ఏషియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీ? దీనికి ఆన్సర్ వచ్చేసి ఇండియా. ఇండియా ఫినిష్డ్ థర్డ్ ఎట్ ది ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2025. ఇది ఏదైతే జరిగిందో ఇండియా థర్డ్ వచ్చింది. మరి ఇది హోస్ట్ చేసిన కంట్రీ ఏది అంటే ఈజిప్ట్, ఆప్షన్ బి. నెక్స్ట్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ డిడ్ పంకజ్ అడ్వాణి డిఫీటెడ్ ఇన్ ది ఫైనల్ ఆఫ్ ది 2025 ఏషియన్ స్నూకర్ ఛాంపియన్షిప్? ఆప్షన్ ఏ అమీర్ సర్కోష్. వాట్ వాజ్ ది నేమ్ ఆఫ్ ది టీమ్ దట్ ఎమర్జ్డ్ విక్టోరియస్ ఇన్ ది ఆదిత్య బిర్లా మెమోరియల్ పోలో కప్ 2025? దీంట్లో విన్నర్ వచ్చేసి రజనీగంధా అచీవర్స్. నెక్స్ట్ వచ్చేసి విచ్ కంట్రీ వాన్ మోస్ట్ మెడల్స్ ఎట్ ప్యారిస్ పారాలింపిక్స్ 2024? దీనికి వచ్చేసి ఆన్సర్ బి, చైనా. విచ్ ఇండియన్ సిటీ అఫీషియల్లీ సెక్యూర్డ్ హోస్టింగ్ రైట్స్ ఫర్ ది 2030 కామన్వెల్త్ గేమ్స్? దీనికి వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ సి, అహ్మదాబాద్. నెక్స్ట్, విచ్ కంట్రీ విల్ హోస్ట్ ది 2034 ఫీఫా వరల్డ్ కప్? ఆప్షన్ ఏ సౌదీ అరేబియా. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది టీమ్ దట్ లాస్ట్ టు రజనీగంధా అచీవర్స్ ఇన్ ది ఆదిత్య బిర్లా మెమోరియల్ పోలో కప్ ఫైనల్ 2025? దీనికి ఆన్సర్ వచ్చేసి జిందాల్ ప్యాంథర్స్. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆదిత్య బిర్లా మెమోరియల్ పోలో కప్ 2025లో విన్నర్ రజనీగంధా అచీవర్స్ అని ఉంది కాబట్టి అచీవర్స్ అంటే గెలిచేవాళ్ళు అనుకొని అలా గుర్తుపెట్టుకోండి. రన్నర్ అప్స్ వచ్చేసి జిందాల్ ప్యాంథర్. నెక్స్ట్, హూ వర్ ది డిఫెండింగ్ ఛాంపియన్స్ ఎట్ ది 15th హాకీ ఇండియన్ సీనియర్ ఉమెన్స్ నేషనల్ ఛాంపియన్షిప్ 2025? దీనికి వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ డి, హాకీ జార్ఖండ్. నెక్స్ట్ వచ్చి హూ ఈస్ ది ఫస్ట్ ఇండియన్ బాక్సర్ టు విన్ ఏ గోల్డ్ మెడల్ ఎట్ ది వరల్డ్ బాక్సింగ్ కప్ 2025? ఆప్షన్ బి, హితేష్ గులియా. విచ్ టీమ్ హ్యాస్ వాన్ రంజీ ట్రోఫీ 2024 టైటిల్? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ముంబై. అడిగింది 2024-25 కాదు. హౌ మెనీ మెడల్స్ డిడ్ ఇండియా విన్ ఇన్ టోటల్ ఎట్ ది వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2025? ఆప్షన్ సి, 134. Which of the following cities hosted the inaugural Women's Hockey India League 2025? Option D, Ranchi. Who was the skipper of the Mumbai Indians team that won the WPL 2025 title? దీనికి వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ ఏ, హర్మన్ప్రీత్ కౌర్. అది తనే మన ఇండియన్ కెప్టెన్ కూడా. నెక్స్ట్, ఇన్ జనవరి 2025 విచ్ ఉమెన్ క్రికెటర్ రిసీవ్డ్ ది పాలీ ఉమ్రిగర్ అవార్డ్ ఫ్రమ్ ది BCCI? ఆప్షన్ సి, స్మృతి మందానా. నెక్స్ట్, హూ రిసీవ్డ్ ది ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డ్ ఎట్ ది ఏషియా కప్ 2025? సి, అభిషేక్ శర్మ. Which team won the 2025-26 Dilip Trophy? Option C, Central Zone. How many gold medals did India win at the 2025 World Archery Championship? Option B, only ఒకటే గోల్డ్ మెడల్ వచ్చింది. నెక్స్ట్, how many medals did India win at the Paris 2024 Olympics? Option B. Bనే 6 మెడల్స్ గెలిచింది. నెక్స్ట్, who won men's బెల్లండోర్ 2025? ఇది ఒకసారి చూసుకోండి, నాకు తలకొస్తలేదు. ఆప్షన్ వచ్చేసి సి, ఉస్మాని డెంబెలే. నెక్స్ట్ వచ్చేసి హూ బికెమ్ బిహార్స్ ఫస్ట్ ఉమెన్ ఫిడే మాస్టర్స్? ఆప్షన్ బి, మరియం ఫతిమా బీహార్ ఫస్ట్ ఫిడే మాస్టర్. నెక్స్ట్ వచ్చేసి మీరాబాయ్ చాను వాన్ గోల్డ్ ఎట్ విచ్ ఈవెంట్ ఇన్ 2025? దీనికి వచ్చేసి ఆన్సర్ బి, కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్. నెక్స్ట్ వచ్చేసి హూ వాన్ ది 2025 బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్ ఎట్ స్పా? ఆప్షన్ సి, ఆస్కర్ పియస్ట్రీ. నెక్స్ట్, ఇండియా వాన్ హౌ మెనీ మెడల్స్ ఎట్ ది వరల్డ్ బాక్సింగ్ కప్ 2025? ఆప్షన్ డి, 11 మెడల్స్ గెలిచింది. హూ వాన్ ఉమెన్స్ ఛాంపియన్ లీగ్ 2025? ఆప్షన్ బి, అర్సెనాల్. అండ్ ఎవరిని డిఫీట్ చేసింది అంటే ఆప్షన్ సిలో ఉన్న బర్సెలోనాని ఓడించి అర్సెనాల్ గెలిచింది. నెక్స్ట్, విచ్ కంట్రీ వాన్ ది 2024 థామస్ కప్ టైటిల్? దీనికి ఆన్సర్ వచ్చేసి బి, చైనా. సో ఈరోజు వచ్చేసి మనము 2025లో జరిగిన ఓవరాల్గా స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో నుండి టాప్గా మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉన్న 110 కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేశాము. నేను చెప్పడంలో ఎక్కడైనా సరిగా చెప్పకుంటే, లేదంటే చెప్పడంలో ఏమైనా చేంజెస్ కావాలి అనుకుంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. మ్యాక్సిమం నేను ఎలా చెప్తే బాగుంటుందో అలా చెప్పడానికి ట్రై చేస్తాను, అండ్ ఆ చేంజెస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో వచ్చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.